ఓం శాంతి 23/11/2025 అవ్యక్త బాప్దాదా రివైజ్ డేట్ 31/12/2007 కొత్త సంవత్సరంలో అఖండ మహాదానిగా, అఖండ నిర్విఘ్నంగా, అఖండ యోగిగా మరియు సదా సఫలతామూర్తిగా తయారవ్వండి. ఈరోజు బాప్దాదా తమ ఎదురుగా డబల్ సభను చూస్తున్నారు. ఒకటి సాకారంలో సమ్ముఖంగా కూర్చుని ఉన్నవారి సభ, రెండవది దూరంగా కూర్చుని ఉన్నా కూడా హృదయానికి సమీపంగా కనిపిస్తున్న వారి సభ. రెండు సభలలోని శ్రేష్ఠ ఆత్మల మస్తకంపై ఆత్మదీపం మెరుస్తుంది. ఇది ఎంతటి సుందరమైన మెరుస్తూ ఉన్న దృశ్యము! ఇంతమంది ఒకే సంకల్పంలో ఏకరస స్థితిలో స్థితులై పరమాత్మ ప్రేమలో లవలీనమై ఏకాగ్ర బుద్ధితో స్నేహంలో ఇమిడిపోయి ఎంత ప్రియంగా అనిపిస్తున్నారు. మీరందరూ కూడా ఈరోజు విశేషంగా కొత్త సంవత్సరాన్ని జరుపుకోవడానికి చేరుకున్నారు. బాప్దాదా కూడా పిల్లలందరి ఉల్లాస ఉత్సాహాలను చూసి, మెరుస్తున్న ఆత్మదీపాలను చూసి హర్షిస్తున్నారు. ఈరోజు సంగమం యొక్క రోజు. పాత సంవత్సరానికి వీడ్కోలు మరియు కొత్త సంవత్సరానికి శుభాకాంక్షలు జరగనున్నది. కొత్త సంవత్సరం అనగా కొత్త ఉల్లాసం మరియు ఉత్సాహం, స్వపరివర్తన కొరకు ఉల్లాసము. సర్వప్రాప్తులు స్వయంలో ప్రాప్తించి ఉండటాన్ని చూసి హృదయంలో ఉత్సాహం ఉంది. ప్రపంచం వారు కూడా ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు. వారికైతే ఇది ఒక్కరోజు యొక్క ఉత్సవము. కాని లక్కీ లవ్లీ పిల్లలైన మీకు సంగమయుగంలోని ప్రతిరోజు ఉత్సవమే. ఎందుకంటే మీకు సంతోషంతో కూడిన ఉత్సాహం ఉంది. ప్రపంచంలోని వారు ఆరిపోయి ఉన్న దీపాలను వెలిగించి కొత్త సంవత్సరాన్ని జరుపుకుంటారు. కాని బాప్దాదా మరియు మీరు ఇంతమంది నలువైపులా ఉన్న వెలుగుతున్న దీపాలతో కొత్త సంవత్సరపు ఉత్సవాన్ని జరుపుకోవడానికి వచ్చారు. ఈ ఆచారాలను మరియు పద్ధతులను జరుపుకోవడం అనేది మీరు నిమిత్తమాత్రంగా చేస్తారు. కాని మీరందరూ వెలిగి ఉన్న దీపాలు. మెరుస్తున్న మీ దీపం కనిపిస్తుంది కదా, అది అవినాశీ దీపము. కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరూ తమ హృదయంలో స్వయం కోసం మరియు విశ్వంలోని ఆత్మల కోసం ఏదైనా కొత్త ప్లాన్ తయారు చేశారా? 12 గంటల తర్వాత కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. మరి ఈ సంవత్సరాన్ని విశేషంగా ఏ రూపంలో జరుపుకుంటారు? ఈ పాత సంవత్సరం వీడ్కోలు తీసుకుంటుంది. మరి మీరందరూ కూడా పాత సంకల్పాలకు, పాత సంస్కారాలకు వీడ్కోలు చెప్పాలని సంకల్పం చేశారా? సంవత్సరానికే కాక మీరు కూడా పాత వాటికి వీడ్కోలు చెప్పి కొత్త ఉల్లాస ఉత్సాహాల సంకల్పాలను ప్రాక్టికల్లోకి తీసుకొస్తారు కదా. మరి ఆలోచించండి, స్వయంలో ఎటువంటి నవీనతను తీసుకొస్తారు? ఎటువంటి కొత్త ఉల్లాస ఉత్సాహాల అలను వ్యాపింపజేస్తారు? ఎటువంటి విశేష సంకల్పాల వైబ్రేషన్లను వ్యాపింపజేస్తారు? ఆలోచించారా? ఎందుకంటే బ్రాహ్మణులైన మీరందరూ పూర్తి విశ్వాత్మల పరివర్తనకు నిమిత్తమైన ఆత్మలు. మీరు విశ్వానికి పునాది. మీరు పూర్వజులు, పూజ్యులు. మరి ఈ సంవత్సరం మీ శ్రేష్ఠ వృత్తి ద్వారా ఏ వైబ్రేషన్లను వ్యాపింపజేస్తారు? ప్రకృతి నలువైపులా ఒక్కోసారి వేడి, ఒక్కోసారి చలి, ఒక్కోసారి వసంతం యొక్క వైబ్రేషన్లను వ్యాపింపజేస్తుంది. మరి ప్రకృతికి యజమానులు, ప్రకృతి జీతులైన మీరు ఎటువంటి వైబ్రేషన్లను వ్యాపింపజేస్తారు? దీని ద్వారా ఆత్మలకు కొద్ది సమయం కోసమైనా సుఖశాంతుల అనుభవం చేయించగలగాలి. ఇందుకోసం బాప్దాదా ఇచ్చే సూచన ఏమిటంటే, ఏ ఏ ఖజానాలైతే ప్రాప్తించాయో ఆ ఖజానాలను సఫలం చేయండి మరియు సఫలతా స్వరూపులుగా అవ్వండి. విశేషంగా సమయం యొక్క ఖజానా ఎప్పుడూ వ్యర్థంగా పోకూడదు. ఒక్క క్షణం కూడా వ్యర్థాన్ని కార్యంలో వినియోగించకండి.
సమయాన్ని సఫలం చేయండి. ప్రతి శ్వాసను సఫలం చేయండి. ప్రతి సంకల్పాన్ని సఫలం చేయండి. ప్రతి శక్తిని సఫలం చేయండి. ప్రతి గుణాన్ని సఫలం చేయండి. ఈ సంవత్సరాన్ని విశేషంగా సఫలతామూర్తులుగా అయ్యేందుకు జరుపుకోండి. ఎందుకంటే సఫలత మీ జన్మసిద్ధ అధికారము. ఆ అధికారాన్ని మీ కార్యంలో వినియోగించి సఫలతామూర్తులుగా అవ్వండి. ఎందుకంటే ఇప్పటి మీ సఫలత అనేక జన్మలు మీతో పాటు ఉంటుంది. మీరు సమయం సఫలం చేసినందుకు ప్రారబ్ధంగా పూర్తిగా అర్ధకల్పం సఫలత యొక్క ఫలం ప్రాప్తిస్తుంది. ఇప్పుడు సమయం సఫలం చేసినందుకు ప్రారబ్ధం పూర్తి సమయం ప్రాప్తిస్తుంది. శ్వాసను సఫలం చేయడం ద్వారా భవిష్యత్తులో కూడా చూడండి, మీరు శ్వాసను సఫలం చేసినందుకు పరిణామంగా భవిష్యత్తులో ఆత్మలందరూ పూర్తి సమయం ఆరోగ్యంగా ఉంటారు. అనారోగ్యం యొక్క పేరు కూడా ఉండదు. డాక్టర్ల డిపార్ట్మెంటే ఉండదు. ఎందుకంటే డాక్టర్లు ఏమవుతారు? రాజులుగా అయిపోతారు కదా, విశ్వ యజమానులుగా అవుతారు. కాని ఈ సమయంలో మీరు శ్వాసను సఫలం చేస్తారు మరియు సర్వాత్మలకు ఆరోగ్యంగా ఉండే ప్రారబ్ధం ప్రాప్తిస్తుంది. అదేవిధంగా జ్ఞాన ఖజానా, దీని ఫలస్వరూపంగా స్వర్గంలో మీరు మీ రాజ్యంలో ఎంత తెలివైన వారిగా శక్తివంతులుగా అవుతారంటే అక్కడ మంత్రులతో సలహాలు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. స్వయమే తెలివైన వారిగా శక్తివంతులుగా ఉంటారు. శక్తులను సఫలం చేస్తారు. దానికి ప్రారబ్ధంగా అక్కడ సర్వశక్తులు, విశేషంగా ధర్మసత్తా, రాజ్యసత్తా, ఈ రెండు విశేషమైన శక్తులు, సత్తాలు అక్కడ ప్రాప్తిస్తాయి. గుణాల ఖజానాను సఫలం చేస్తారు. దీనికి ప్రారబ్ధంగా దేవతా పదవి యొక్క అర్థమే దివ్యగుణధారి. దీనితో పాటుగా ఇప్పుడు చివరి జన్మలో మీ జడమూర్తికి పూజ చేసినప్పుడు ఏమని మహిమ చేస్తారు? సర్వగుణ సంపన్నులు. మరి ఈ సమయం యొక్క సఫలత యొక్క ప్రారబ్ధము స్వతహాగానే ప్రాప్తిస్తుంది. అందుకే చెక్ చేసుకోండి. ఖజానాలు లభించాయి, ఖజానాలతో సంపన్నంగా అయ్యారు. కాని స్వయం కోసం మరియు విశ్వం కోసం ఎంత సఫలం చేశారు? పాత సంవత్సరానికి వీడ్కోలు చెప్తారు. మరి పాత సంవత్సరంలో జమైన ఖజానాను సఫలం చేశారా? ఎంత సఫలం చేశారు? ఇది చెక్ చేసుకోండి. మరియు రాబోయే సంవత్సరంలో కూడా ఈ ఖజానాలను వ్యర్థానికి బదులుగా సఫలం చేయవలసిందే. ఒక్క క్షణం కూడా మరియు ఇతర ఏ ఖజానా కూడా వ్యర్థంగా పోకూడదు. ఇంతకు ముందు వినిపించి ఉన్నాం కదా, సంగమ సమయం యొక్క సెకండ్ కాదు, అది ఒక సంవత్సరంతో సమానము. అంతేకాని ఒక్క క్షణమే, ఒక్క నిమిషమే కదా పోయింది అని అనుకోకండి. వ్యర్థంగా పోవడాన్నే నిర్లక్ష్యం అంటారు. బ్రహ్మబాబా సమానంగా, సంపన్నంగా మరియు సంపూర్ణంగా అవ్వాలి అన్నది మీ అందరి లక్ష్యము. బ్రహ్మబాబా సర్వ ఖజానాలను ఆది నుండి అంతిమ రోజు వరకు సఫలం చేశారు. దీనికి ప్రత్యక్ష ప్రమాణాన్ని చూశారు. వారు సంపూర్ణ ఫరిష్తాగా అయ్యారు. మీ ప్రియమైన దాదీని కూడా చూశారు కదా, సఫలం చేశారు. మరియు ఇతరుల్లో కూడా సఫలం చెయ్యాలి అన్న ఉల్లాస ఉత్సాహాలను పెంచారు. డ్రామానుసారంగా విశేషంగా విశ్వసేవ కోసం అలౌకిక పాత్రకు నిమిత్తమయ్యారు. ఈ సంవత్సరం రేపటి నుండి ప్రతిరోజు మీ చాట్ పెట్టుకోండి. సఫలం మరియు వ్యర్థం, ఏమైంది, ఎంతైంది. సఫలత నా జన్మసిద్ధధికారము, సఫలత నా మెడలోని హారము అని అమృత వేళ్లలోనే దృఢ సంకల్పం చేయండి. స్మృతి స్వరూపులుగా అవ్వండి. సఫలతా స్వరూపంగా అవ్వడమే సమానంగా అవ్వడము. బ్రహ్మబాబాపై ప్రేమ ఉంది కదా, మరి బ్రహ్మబాబాకు అన్నిటికన్నా ఎక్కువగా ప్రేమ దేనిపై ఉండేది తెలుసా? దేనిపై ప్రేమ ఉండేది? మురళీపై. చివరి రోజు కూడా మురళి యొక్క పాత్రను మిస్ చేయలేదు.
మరి సమానంగా అవ్వడంలో ఇది చెక్ చేసుకోండి. బ్రహ్మబాబాకు దేనిపై అయితే ప్రేమ ఉండేదో, బ్రహ్మబాబాపై ఉన్న ప్రేమకు రుజువేమిటంటే, బాబాకు దేనిపై ప్రేమ ఉండేదో దానిపై నా ప్రేమ స్వతహాగా మరియు సహజంగా ఉండాలి. బ్రహ్మబాబా యొక్క మరో విశేషతేమిటి? సదా ఎలర్ట్, నిర్లక్ష్యం లేదు. చివరి రోజు కూడా ఎంత ఎలర్ట్ రూపంలో తమ సేవాపాత్రను వహించారు. శరీరం బలహీనంగా ఉన్నా కాని ఏ విధంగా ఎలర్ట్గా ఉన్నారు? ఆధారం తీసుకుని కూర్చోలేదు, మరియు అందరినీ ఎలర్ట్ చేసి వెళ్లారు. 3 విషయాల మంత్రాన్నిచ్చి వెళ్లారు. అందరికీ గుర్తుంది కదా. మరి ఎంత ఎలర్ట్గా ఉంటారో, ఫాలో చేస్తారో అంతగా నిర్లక్ష్యం సమాప్తమవుతుంది. నిర్లక్ష్యంతో కూడిన విశేషమైన మాటలను బాప్దాదా చాలా వింటూ ఉంటారు, తెలుసు కదా. ఒకవేళ ఈ 3 పదాలను నిరాకారి, నిర్వికారి మరియు నిరహంకారి, ఇవి సదా మీ మనసులో రివైజ్ మరియు రియలైజ్ చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ఆటోమేటిక్గా, సహజంగా మరియు స్వతహాగా సమానంగా తప్పకుండా అవుతారు. కావున ఒక్క విషయము సఫలం చేయండి, సఫలతామూర్తులుగా అవ్వండి. పిల్లల యొక్క సంవత్సరపు రిజల్ట్ను బాప్దాదా చూశారు. ఏం చూశారు? మహాదానిగా అయ్యారు కాని అఖండ మహాదాని. అఖండ అన్న పదాన్ని అండర్లైన్ చేయండి. అఖండ మహాదానిగా, అఖండ యోగిగా, అఖండ నిర్విఘ్నంగా. ఇప్పుడు ఇలా అవ్వాల్సిన అవసరం ఉంది. మరి అఖండంగా అవ్వడం వీలవుతుందా? వీలవుతుందా? మొదటి లైన్ వారు చెప్పండి. అఖండంగా అవ్వడం వీలవుతుందా? వీలవుతుంది అని అనుకుంటే చేతులెత్తండి. ఎవరైతే చేయగలరో వారు చేయగలరా? మధుబన్ వారు కూడా చేతులెత్తుతున్నారు. బాప్దాదా మధుబన్ వారిని ముందుగా చూస్తారు. మధుబన్పై ప్రేమ ఉంది. శాంతివన్ లేక పాండవ్ భవన్ లేక ఎవరెవరైతే దాదీల భుజాలుగా ఉన్నారో వారందరినీ బాప్దాదా శ్రద్ధతో చూస్తారు. ఒకవేళ అఖండంగా అయినట్లయితే మనసుతో శక్తిని వ్యాపింపజేసే సేవలో బిజీగా ఉండండి. వాచాతో జ్ఞానసేవ మరియు కర్మలతో గుణాల దానాన్ని లేక గుణాల సహయోగాన్ని ఇచ్చే సేవ చేయండి. ఈ రోజుల్లో అజ్ఞాని ఆత్మలు కావచ్చు, బ్రాహ్మణాత్మలు కావచ్చు, అందరికీ గుణాల దానం, గుణాల సహయోగాన్ని ఇవ్వడం అవసరము. ఒకవేళ స్వయం సహజంగా సింపుల్ రూపంలో శాంపిల్గా అయి ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా ఇతరులకు మీ గుణమూర్తి యొక్క సహయోగం స్వతహాగానే లభిస్తుంది. ఈ రోజుల్లో బ్రాహ్మణాత్మలు కూడా శాంపిల్ చూడాలనుకుంటున్నారు, వినాలనుకోవడం లేదు. పరస్పరంలో కూడా ఏమని మాట్లాడుకుంటారు? ఎవరు తయారయ్యారని ఇలా అనుకుంటారు. కావున ప్రత్యక్ష రూపంలో గుణమూర్తిని చూడాలని కోరుకుంటున్నారు. కావున కర్మలతో విశేషంగా గుణాల సహయోగాన్ని, గుణాల దానాన్ని చేయవలసిన అవసరముంది. ఎవ్వరూ వినాలని కోరుకోవటం లేదు, చూడాలని కోరుకుంటున్నారు. కావునిప్పుడు విశేషంగా ఈ విషయం పట్ల శ్రద్ధ పెట్టండి. జ్ఞానంతో వాచాతో అయితే సేవ చేస్తూనే ఉంటారు మరియు చేస్తూనే ఉండాలి, వదిలిపెట్టకూడదు. కాని ఇప్పుడు మనస మరియు కర్మలు. మనస ద్వారా వైబ్రేషన్లను వ్యాపింపజేయండి, సకాష్ను వ్యాపింపజేయండి. వైబ్రేషన్లను మరియు సకాష్ను దూరంగా కూర్చుని కూడా అందించవచ్చు. శుభ భావన, శుభ కామన ద్వారా ఏ ఆత్మకైనా మనసా సేవ ద్వారా వైబ్రేషన్లను మరియు శక్తిని ఇవ్వచ్చు. కావునిప్పుడు ఈ సంవత్సరం ఒకటేమో మనసా శక్తుల వైబ్రేషన్లను, శక్తుల ద్వారా సకాష్ను మరియు కర్మల ద్వారా గుణాల సహయోగాన్ని మరియు అజ్ఞాని ఆత్మలకు గుణదానాన్ని ఇవ్వండి. కొత్త సంవత్సరంలో కానుకలు కూడా ఇస్తారు కదా. కావున ఈ సంవత్సరం స్వయం గుణమూర్తులుగా అయి
గుణాల కానుకనివ్వండి. గుణాల టోలీని తినిపిస్తారు కదా, కలిసినప్పుడు టోలీ తినిపిస్తారు కదా, టోలీని తినిపించటంలో సంతోషపడతారు కదా. కొంతమంది ఆత్మలు ఇక్కడి నుండి వెళ్ళిపోయినవారు కూడా టోలీని గుర్తు చేసుకుంటారు. వేరే విషయాలను మర్చిపోతారు గాని టోలీ గుర్తుంటుంది. మరి ఈ సంవత్సరం ఏ టోలీని తినిపిస్తారు? గుణాల టోలీని తినిపించండి. గుణాల పిక్నిక్ను చెయ్యండి. ఎందుకంటే బాబా సమానంగా సమయం యొక్క సమీపత అనుసారంగా మరియు దాది యొక్క సూచన అనుసారంగా సమయం యొక్క సమీపత అకస్మాత్తుగా ఎప్పుడైనా జరిగే అవకాశముంది. అందుకే బాబా సమానంగా అవ్వాలి మరియు దాదీకు ప్రేమ యొక్క రిటర్న్ ఇవ్వాలి. మనస మరియు కర్మల ద్వారా సహయోగిగా అవ్వడం చాలా అవసరము. ఎవరు ఎటువంటి వారైనా సరే వీరు తయారైతే నేను తయారవుతాను అని ఇలా ఆలోచించకండి. నంబర్ 1గా అవ్వాలంటే ఎప్పుడూ కూడా వీరు తయారవుతే నేను తయారవుతాను అని అనుకోకండి. అలా చేస్తే మొదటి నంబర్లో తయారయ్యేవారు తయారైపోతారు, మీరు 2వ నంబర్లోకి వచ్చేస్తారు. మీరు 2వ నంబర్ వారిగా అవ్వాలనుకుంటున్నారా లేక మొదటి నంబర్ వారిగా అవ్వాలనుకుంటున్నారా? మామూలుగా ఎవరినైనా మీరు 2వ నంబర్ తీసుకోండి అంటే ఒప్పుకుంటారా? అందరూ మొదటి నంబర్ తీసుకుంటామని అంటారు. కావున ముందుగా నిమిత్తం అవ్వాలి. ఇతరులను నిమిత్తంగా ఎందుకు చేస్తారు? స్వయాన్ని నిమిత్తంగా చేసుకోండి కదా. బ్రహ్మబాబా ఏమన్నారు? ప్రతి విషయంలోనూ స్వయాన్ని నిమిత్తం చేసుకుని ఆ తర్వాత నిమిత్తం చేశారు. హే అర్జున్గా పాత్రను వహించారు. నేను నిమిత్తం అవ్వాలి, నేను చేయాలి అని అనుకున్నారు. ఇతరులు చేస్తారు కాని నన్ను చూసి ఇతరులు చేస్తారు అని అనుకున్నారు. ఇతరులు చేస్తే నేను చేస్తాను అని అనుకోలేదు. నన్ను చూసి ఇతరులు చేస్తారు. ఇది బ్రహ్మబాబా యొక్క మొదటి పాఠము. మరి విన్నారా ఏం చేయాలో? సఫలతామూర్తులు, సఫలమైన సఫలతామూర్తులు, అఖండ దాని. అప్పుడు మాయకు రావడానికి ధైర్యమే ఉండదు. ఎప్పుడైతే అఖండ మహాదానిగా అవుతారో, నిరంతర సేవాధారిగా ఉంటారో, బిజీగా ఉంటారో, మనసు బుద్ధి సేవాధారిగా ఉంటాయో, అప్పుడు మాయ ఎక్కడి నుండి వస్తుంది? మరిప్పుడు ఈ సంవత్సరం ఎలా తయారవ్వాలి? అందరి హృదయాల నుండి ఒకే మాట రావాలి. దీన్నే బాప్దాదా కోరుకుంటున్నారు. అదేమిటి? నో ప్రాబ్లం మరియు కంప్లీట్. ప్రాబ్లం కాదు, కంప్లీట్ అవ్వాల్సిందే, సంపన్నంగా అవ్వాల్సిందే. దృఢ నిశ్చయబుద్ధి కలవారిగా, విజయమాలలోని సమీపమణిగా అవ్వాల్సిందే. సరేనా? అవ్వాలి కదా. మధుబన్ వారు అవ్వాల్సిందేనా? నో కంప్లైంట్, నో కంప్లైంట్. ఫిర్యాదులేమీ లేవా? ధైర్యం ఉంచేవాడు చేతులెత్తండి. నో ప్రాబ్లం. వాహ్! అభినందనలు, అభినందనలు, అభినందనలు. చూడండి, నిశ్చయానికి ప్రత్యక్ష ప్రమాణం ఆత్మిక నశ. ఒకవేళ ఆత్మిక నశ లేకపోతే నిశ్చయం కూడా ఉండదు. పూర్తి నిశ్చయం లేదు, కొద్దో గొప్పో ఉంది. కావున నశ ఉంచుకోండి. ఇదేమంత పెద్ద విషయము? ఎన్ని కల్పాలు మీరే తండ్రి సమానంగా అయ్యారు. గుర్తుందా? లెక్కలేనన్నిసార్లు అయ్యారు. కావున ఈ నశ పెట్టుకోండి. మేమే అయ్యాము, మేమే అలా ఉన్నాము, మరియు మేమే మళ్ళీ మళ్ళీ అవుతూ ఉంటాము. ఈ నశ సదా కర్మలలో కనిపించాలి. సంకల్పంలో కాదు, మాటల్లో కాదు, కాని కర్మల్లో కనిపించాలి. కర్మలలో అనగా నడవడికలో ముఖంపై కనిపించాలి. కావున హోంవర్క్ లభించిందా? లభించింది కదా. ఇప్పుడు చూస్తాము. నంబర్ వార్లోకొస్తారా లేక నంబర్ 1లోకొస్తారా?
అచ్చా. బాప్దాదా వద్దకు కార్డులు, ఉత్తరాలు, ఈమెయిల్స్, ప్రియస్మృతులు కంప్యూటర్ ద్వారా కూడా చాలా వచ్చాయి. మరియు బాప్దాదా దూరంగా కూర్చుని ఉన్న హృదయ సింహాసనాధికారి పిల్లలకు ప్రతి ఒక్కరికి పేరు సహితంగా, విశేషత సహితంగా ప్రియస్మృతులను మరియు హృదయపూర్వక ఆశీర్వాదాలను సమ్ముఖంగా ఇమర్జ్ చేసుకుని ఇస్తున్నారు. బాప్దాదాకు తెలుసు ప్రేమైతే అందరికీ ఉంది. మరియు బాప్దాదా సదా అమృత వేళలో విశేషంగా బ్రాహ్మణ ఆత్మలకు ప్రియస్మృతుల యొక్క రెస్పాన్స్ను విశేషంగా ఇస్తారు. అందుకే కార్డులు కూడా చాలా మంచి మంచివి చేశారు. వాటినిక్కడ స్టేజ్పై పెడతారు. కాని బాప్దాదా వద్దకైతే వతనంలోకి అంతకంటే ముందే చేరుకుంటాయి. అచ్చా. నలువైపులా మెరుస్తున్న ఆత్మిక దీపాలైన పిల్లలకు, సదా సఫలం చేసే సఫలతా స్వరూపులైన పిల్లలకు, సదా అఖండ మహాదాని, అఖండ నిర్విఘ్న, అఖండ జ్ఞానయుక్తులు మరియు యోగయుక్తులు, సదా ఒకే సమయంలో 3 సేవలను చేసేవారు, మనసా వైబ్రేషన్ల ద్వారా, వాయుమండలం ద్వారా, వాచా వాణి ద్వారా, నడవడిక మరియు ముఖం మరియు కర్మల ద్వారా 3 సేవలు ఒకే సమయంలో కలిపి జరగాలి. అప్పుడు మీ ప్రభావం ఉంటుంది. బాగుంది అని అనేవారు కాదు, బాగా తయారయ్యే వారి మీద మీ ప్రభావం పడుతుంది. అనుభవి మూర్తి ద్వారా అనుభవం చేయించే ఇటువంటి పిల్లలకు బాప్దాదా యొక్క కొత్త సంవత్సరానికి పదమాల రెట్లు ప్రియస్మృతులు, ఆశీర్వాదాలు మరియు హృదయ సింహాసనం సదా సింహాసనాధికారులుగా చేస్తుంది. అందుకే నలువైపులా ఉన్న పిల్లలకు ఎవరైతే సమ్ముఖంలో ఉన్నారో లేక దూరంగా ఉన్నా కానీ హృదయ సింహాసనంపై ఉన్నారో వారందరికీ పేరు సహితంగా మరియు విశేషత సహితంగా ప్రియస్మృతులు మరియు నమస్తే. అచ్చా. ఎవరైతే మొదటిసారి వచ్చారో వారు లేచి నిలబడండి, చేతులూపండి. చూడండి, సగం క్లాస్ మొదటిసారి వచ్చిన వారే ఉన్నారు. వెనకున్నవారు చేతులూపండి. టీవీలో కనిపిస్తుంది, చాలామంది ఉన్నారు. మొదటిసారిగా వచ్చిన వారికి బాప్దాదా నుండి చాలా చాలా హృదయపూర్వక అభినందనలు కూడా మరియు హృదయపూర్వక ప్రియస్మృతులు కూడా. ఇప్పుడెలా అయితే వచ్చారో ఇప్పుడొచ్చిన వారికి బాప్దాదా అమరభవ అనే వరదానాన్ని ఇస్తున్నారు. అచ్చా. వరదానము: నిందించే వారికి కూడా గుణమాలను వేసే ఇష్టదేవ మహానాత్మా భవ. ఏ విధంగా ఈ రోజుల్లో విశేషాత్మలైన మీకు స్వాగతం పలికే సమయంలో ఎవరైనా మీ మెడలో స్థూలమాలను వేస్తే మీరు వెంటనే దానిని తిరిగి ఆ వేసిన వారి మెడలోనే వేసేస్తారో, అదేవిధంగా నిందించే వారికి కూడా మీరు గుణమాలను వేసినట్లయితే వారు స్వతహాగానే మీకు గుణమాలను రిటర్న్ చేస్తారు. ఎందుకంటే నిందించే వారికి గుణమాలను వేయడము అనగా జన్మ జన్మల కొరకు వారిని భక్తులుగా నిశ్చితం చేసుకోవడము. ఇలా ఇవ్వడమే అనేకసార్లు కోసం తీసుకోవడంగా అవుతుంది. ఈ విశేషతే ఇష్టదేవులుగా మహానాత్మలుగా చేస్తుంది. స్లోగన్: మీ మనసా వృత్తిని సదా మంచిగా శక్తిశాలిగా చేసుకున్నట్లయితే చెడు కూడా మంచిగా అయిపోతుంది. అవ్యక్త సూచనలు: అశరీరీ మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి. నలువైపులా కార్యానికి సంబంధించి ఎంతటి పెనుగులాట ఉన్నా కానీ, బుద్ధి సేవా కార్యంలో అతి బిజీగా ఉన్నా కానీ, అటువంటి సమయంలో అశరీరిగా అయ్యే అభ్యాసం చేసి చూడండి. యథార్థ సేవ ఎప్పుడూ బంధనమవ్వదు. ఎందుకంటే యోగయుక్తమైన యుక్తియుక్తమైన సేవాధారి సదా సేవ చేస్తూ కూడా ఉపరామంగా ఉంటారు. సేవ ఎక్కువగా ఉంది,
అందుకే అశరీరిగా అవ్వలేకపోతున్నాను అన్నది కాదు. ఇది నా సేవ కాదు, బాబా ఇచ్చారు అని గుర్తుపెట్టుకోండి. అప్పుడు నిర్బంధనులుగా ఉంటారు. ఓం శాంతి.